నాకు కూడా ఉంది. ఇల్లు ఉండేవాడిని, ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని. రాత్రి తాళం వేయకపోతే రాత్రి నాకు నిద్రపడదు. ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు. అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది 30 ఏళ్ళ తర్వాత? భయాల మధ్య, ఆందోళనల మధ్య, ద్వేషాల మధ్య, అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను? హోటల్కి వెళ్తానా? హోటల్కి వెళ్తే అన్నాళ్ళు వెళ్తాను. హోటల్ నుంచి ఒక 3 రోజులు ఉండి కారులో 3 రోజులు పడుకున్నాను. గన్మ్యాన్కి చెప్పేశాను, మీ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర, కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను. ఇలాంటి రాత్రులు కూడా గడిపాను. అప్పుడు మా అమ్మ చూసి, నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి 1 ఏడాది కాలం ఉన్నాను. 1 ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయ్యి నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా? ప్రెస్ మీట్ పెట్టమంటారా? లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా? లేదా మీడియాకి చెప్పమంటారా? ప్రజలకు చెప్పమంటారా? అని నన్ను, ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్. ఒకవైపు ప్రచారం, ఒకవైపు ఆస్తుల పంపకాలు చూడండి, డేట్స్ చూసుకోండి. ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆస్తులు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నెల, మే 13 ఎలక్షన్ అయితే ఏప్రిల్లో 2 డాక్యుమెంట్స్ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ అసెట్. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు ఉంది, బంగారం లాంటి ఇల్లు, 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టింది. ఆ ఇల్లు ఇచ్చాను, రాసుకోండి, ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటంటే కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18, 23వ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000 రూపాయలు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చాను. నువ్వు చెప్పుతున్నాను, ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం 1 కోటి ఇస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెబుతున్నా, 1,40,00,000 వరకు 1 ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులకు ఇచ్చాను. నిన్నగాక మొన్న మా పాపాళ్ళు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు పంపించు, 50,000 పంపించు, 70,000 పంపించట ఫోన్పే. అడిగిన క్షణంలో వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్కి పంపించాను. ఇది నా బాధ్యత, చెప్పుకోకూడదు. చెప్పాను, హైందవికి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను, నీ పెళ్ళి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటాను, తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత, నేను తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ ఈ మధ్య, దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడక అని నాకు వార్నింగ్స్. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెక్కల్ పిఎస్లో. నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. ఆఖరికి 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందని, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు, నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు. కాబట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, అర్థం కాదు.